జేబీ ఏబీ టీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. పేద కుటుంబ భూమిపై ఆక్రమణ ఆరోపణలు న్యాయం చేయాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని ఆమనిగుడిపాడు గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ పూర్వీకుల భూమిని అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ అధికారులను ఆశ్రయించింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తన తల్లిగారు చాట్ల ఆదమ్మ భర్త దేవ సహాయం పేరున సర్వే నెం 977/3లో 2.50 ఎకరాలు, సర్వే నెం 796/2లో 2.45 ఎకరాలు కలిపి మొత్తం 4.95 ఎకరాల భూమి ఉందని, ఆ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఖాతా నెం 214 కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే తన తల్లిదండ్రులు మరణించిన అనంతరం గ్రామానికి చెందిన జాగర్లమూడి సాంబ శివరావు తదితరులు తమకు తెలియకుండా భూమిని ఆక్రమించారని ఆరోపించారు. ఈ విషయమై జనవరి 5, 2026న జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు గ్రామానికి వచ్చి భూమి స్థలాన్ని చూపిస్తే కొలతలు వేసి హద్దులు నిర్ధారిస్తామని చెప్పినట్లు తెలిపారు. అయితే ఆక్రమణదారుల ప్రభావంతో రెవెన్యూ సిబ్బంది కూడా భయపడుతున్నారని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణ తొలగించి తమ భూమిని తిరిగి అప్పగించాలని, భద్రత కల్పించాలని అధికారులను కోరుతున్నారు. చాట్ల దావీద్. అలాగే కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది వారికి, పాత్రికేయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నా. నా పేరు చాట్ల దావీదు. మా నాన్నగారి పేరు చాట్ల దేవసహాయం, మా అమ్మగారి పేరు చాట్ల ఆదమ్మ. ఎర్రగొండపాలెం మండలం అమ్మనిగుడిపాడు గ్రామవాస్తులం. గతంలో ప్రభుత్వం వారు 95-96 ప్రాంతంలో మా అమ్మగారికి నిరుపేద కుటుంబానికి చెందినవారం, దళిత కుటుంబానికి చెందినవారం. వారు 5 ఎకరాలు మాకు గవర్నమెంట్ ఇచ్చింది. అయితే గతంలో మేము ఆ పొలంను కూడా మరి దున్నించి కొంత పంట వేసాము. కొన్ని ఆర్థిక పరిస్థితుల వలన మా అమ్మ మా నాన్నగారు చనిపోవడం వలన వర్షాధార పంట మీద మేము ఆధారపడి మరి ఇటు ఆర్థిక పరిస్థితుల వలన వలస వెళ్ళాము వేరే గ్రామానికి. అక్కడ జీవనోపాధి గడుచుతూ ఈ మధ్యకాలంలో మా చెల్లెలు చనిపోవడం వలన ఆర్థిక పరిస్థితులు బాగాలేక మానసికంగా ఎంతో వేదన చెంది మరి వర్షాధార పంట మీద ఆధారపడటం వలన రాలేకపోయాము. అయితే మేము వచ్చిన తర్వాత మరలా మా పొలాన్ని చూసుకుందామని వచ్చిన తర్వాత మరి అక్రమంగా అగ్రకులాల వారు ఆక్రమించి మరి ఆన్లైన్ చేయించుకొని మరి ఆ పంటను ఆ యొక్క పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి రెవెన్యూ సిబ్బంది వారు, కలెక్టర్ గారు దయచేసి మరి మేము దళిత కుటుంబానికి చెందినవారు, నిరుపేద కుటుంబానికి చెందినవారు, మాకు అగ్రకులాల యొక్క వారి పేర్లు తొలగించి మాకు న్యాయం చేయాలని పాత్రికేయుల సమక్షంలో మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి రెవెన్యూ సిబ్బంది అలాగే పోలీసు సిబ్బంది కూడా మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే అగ్రకులాల వారు మరి దళిత కుటుంబానికి చెందిన వారి మమ్మల్ని మేము చంపుతాము, బెదిరిస్తాము, ఎక్కడ ఉంది నీ పొలం అని చెప్పి దుర్భాషలాడుతూ మమ్మల్ని మనోవేదకం గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ మరి కలెక్టర్ గారి దృష్టికి పాత్రికేయుల సమక్షంలో మరి రెవెన్యూ సిబ్బంది వారికి తెలియజేస్తున్నాం. దయచేసి దళితులందరికీ మాకు న్యాయం చేయవలసిందిగా మరి పాత్రికేయుల సమక్షంలో మేము విన్నవించుకుంటున్నాం. మరి అలాగే ఆ యొక్క కొలతలు చూపించి మాకు హద్దులు చూపించి మా పొలాన్ని మాకు ఇవ్వవలసిందిగా మరి రెవెన్యూ సిబ్బంది వారిని, కలెక్టర్ గారిని కోర్చు పాత్రికేయుల సమక్షంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక